హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మల్టీ ఫుడ్స్. నేను మీ శాంతి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ఈరోజు మల్టీ ఫుడ్స్లో మన రెసిపీ వచ్చేసి చాలా ట్రెడిషనల్ రెసిపీ, అలాగే ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చే మినపసున్నుండలండి. అది కూడా బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది, చాలా బలమైన లడ్డు అనమాట. మరి లేట్ చేయకుండా మనం ఈ లడ్డు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా రెసిపీలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు, కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1 కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను. అలాగే ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్పు బెల్లం తురుము, తర్వాత 1/4 కప్పు నెయ్యి తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో మినపగుళ్ళు వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. మినపగుళ్ళు మనకి ఎంత బాగా వేగితే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. అయితే ఇవి మనం వేయించేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టుకునే వేయించాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. తొందరగా కలర్ వచ్చేస్తాయి అన్నమాట. ఇవి నిదానంగా వేయించుకుంటేనే మనకి చాలా బాగుంటుందన్నమాట. టేస్ట్ కూడా చాలా దూరంగా వేయించుకోవాలి, మంచి సువాసన వస్తుంది. ఫ్రై అవుతున్నప్పుడు మనకు తెలుస్తుందన్నమాట. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత చివర్లో నేను ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం వేస్తున్నానండి. బియ్యం వేసుకోవడం వల్ల మనకి లడ్డు తినేటప్పుడు పంటి కింద జిగురుగా అంటుకోకుండా ఉంటుందన్నమాట. తర్వాత వీటిని ఇలా ప్లేట్లో వేసుకొని కాస్త చల్లారిన తర్వాత మనం మిక్సీ జార్లో ఇవి వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పౌడర్ చేసుకోవాలండి, అప్పుడే మనకి లడ్డు బాగా వస్తుంది. తర్వాత ఇందులో ఒక 2 ఇలాచీ వేసుకొని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. అస్సలు ఏం పలుకులు లేకుండా పౌడర్ చేసుకోవాలి. మీరు కావాలంటే జల్లించుకోవచ్చు కూడా. నేనైతే జల్లించుకోలేదండి, నాకు బాగా పౌడర్ అయిపోయింది కాబట్టి నేను జల్లించుకోలేదన్నమాట. తర్వాత జార్లో కొంచెం పౌడర్ ఉంచుకొని ఈ మనం బెల్లం తురుము పెట్టుకున్నాం కదా, బెల్లంను కూడా వేసేసి గ్రైండ్ చేసుకుంటే మనకి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది అనమాట. చూసారా ఎంత సాఫ్ట్గా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ అంటే మనకి బెల్లం అంతా కూడా పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనము ఒకటేసారి నెయ్యి వేసేయకుండా కొంచెం కొంచెం వేస్తూ మనం లడ్డు చుట్టుకోవాలండి. అలా అయితే మనకి నెయ్యి కూడా తక్కువ పడుతుందన్నమాట. లేదంటే ఒకటేసారి నెయ్యి వేసేసి మనం లడ్డూలు చుట్టుకున్నామంటే తొందరగా అది పీల్చేసుకొని ఇంకా మనం నెయ్యి వేస్తూనే ఉండాలన్నమాట. చుట్టేటప్పుడు డ్రై అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా మనం చుడుతున్నప్పుడు మనకి ఒక 2 లడ్డూలు చుట్టిన తర్వాత మళ్ళీ కాస్త నెయ్యి వేసుకొని ఇలా లడ్డూలు చుట్టుకుంటే నెయ్యి కూడా తక్కువ పడుతుందన్నమాట. ఈ విధంగా మనకు నచ్చిన సైజులో రౌండ్గా మన లడ్డూలు ప్రిపేర్ చేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా ఈజీగా మనం మినపసున్నుండలు రెడీ చేసుకోవచ్చు. ఎప్పుడు చక్కెరతో చేసే కన్నా ఇలా బెల్లంతో చేయడం వల్ల చాలా మంచిది. అలాగే మినపసున్నుండలు చాలా ఆరోగ్యానికి బలాన్ని ఇస్తుంది కాబట్టి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తీసుకోవచ్చండి. చాలా చాలా మంచిది. రోజుకి ఒక లడ్డు తినడం వల్ల చాలా బలం అనమాట. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే నడుముకి చాలా బలాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా మినపసున్నుండలు ఎంత సింపుల్గా చేసుకున్నామో. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.